హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఇవిగోండి, ఇవి స్వీట్ కార్న్ వడలు చేస్తున్నాను. స్వీట్ కార్న్ వడలకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 2 కండలు ఇలా ఒలుచుకోవాలండి, విత్తనాలు. దాంట్లో చిన్న అల్లం ముక్క వేసాను. ఇదిగోండి చిన్న అల్లం ముక్క, ఇదిగోండి అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు. ఇది మిక్సీ వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా గిన్నెలోకి తీసుకున్నాక కొంచెం కరివేపాకు, కాసిన్ని ఉల్లిపాయలు, ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. కానీ కొంచెం లూజ్గా ఉంటుందండి. ఇది కొంచెం టైట్గా కలుపుకోవడానికి బియ్యం పిండి వాడుతున్నాను నేను. కొంతమంది శనగపిండి కూడా వేస్తారంట, కానీ బియ్యం పిండితోనే టేస్ట్ బాగుందండి. ఒకసారి మీరు బియ్యం పిండితోనే ట్రై చేయండి. ఇదిగోండి బియ్యం పిండి వేస్తాను. ఇది గారెపిండిలాగా కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి గారెపిండిలాగా. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుందాం. ఇదిగోండి స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక గారెల్లాగా వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూసుకుందాం. హీట్ అయిందండి. ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. ఇదిగోండి గారెలు వేసేసాను. ఇదిగోండి రెడీ అయిపోయాయి గారెలు. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇదిగోండి ఆయిల్లో నుంచి తీసుకున్నాక ఇట్లా ఒక పేపర్ మీద ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకున్నానండి. అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉన్నా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఇదిగోండి వేడి వేడిగా గారెలు రెడీ అయిపోయాయి. ఇంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. గారెలు అయితే